డెంగ్యూ జ్వరంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో తాను అడగగానే ఎమ్మెల్యే రవిశంకర్ స్పందించి కార్పొరేట్ ఆసుపత్రులు చికిత్సను అందించి ప్రాణాలు కాపాడారని ఓ మహిళ చెప్పింది. ప్రజలకు సేవ చేసే గుణం ఉన్న మిమ్మల్ని మళ్లీ ఎమ్మెల్యేగా తాము గెలిపించుకుంటామని ఆమె స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి ఆర్నకొండలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల డ్రా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రవిశంకర్పై మహిళ ప్రశంసల జల్లు కురిపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తనకు చేసిన సాయం గురించి ఆమె చెప్పుకొచ్చారు. ఆపదలు ఉన్న వారికి సాయం చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఎమ్మెల్యే రవిశంకర్ చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో పైరివేలకు తావు లేకుండా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. అయినా కానీ నాకు అసలు ఫీవర్ తగ్గుతలేదు. అయితే సార్ ఫోన్ చేసి, సార్ నాకు హెల్త్ మంచి లేదు సార్, నేను బ్రతకనా కూడా నాకు తెలియదు సార్, నాకైతే ట్రీట్మెంట్ కావాలి సార్ అన్నప్పుడు సార్ నైట్ 12కి అయినా ఫోన్ లేపి నన్ను మెడికేర్ హాస్పిటల్లో ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చిండ్రు. సార్కి చేస్తున్నాను. ఎందుకంటే ఏ కష్టం వచ్చినా కానీ తొందరగా రియాక్ట్ అవుతారు. ఒక ఎమ్మెల్యే సార్ అంటే వాళ్ళ పిఏ ఎవరో అదర్ పర్సన్స్ లిఫ్ట్ చేస్తారు, కానీ మనం ఫోన్ చేస్తే సారే లిఫ్ట్ చేసి ఏమైందిరా ఏం ప్రాబ్లం అని సారే మాట్లాడి సారే ప్రాబ్లం క్లియర్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ కూడా మా ఎమ్మెల్యే సార్ మీరే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.